సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు యొక్క సూచన మాట ఎఫెసీల పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణ పట్టుదలతో మెలకువగా ఉండి విజ్ఞాపన చేయుడి. ప్రియకుమార కుమార్తె, అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి సంఘమైన ఎఫెసీ విశ్వాసులకు తెలుపుతున్న ఓ సూచన మాట. ఈ లోకములో మనం అనుకుంటాం, మన ముందు కనబడుతున్న ఎవరైతే ద్వేషిస్తున్నారో బాధిస్తున్నారో వారే మన శత్రువులని. కాదు, వారందరూ ఎవరంటే మన ప్రియులు. మన నిజమైన శత్రువు ఎవరంటే అపవాది. మనలో చాలామంది క్రీస్తు ఎరగని వారు మన శత్రువులు అనుకుంటాం, లేదా మనకు ఎవరైతే బాధ కలిగించారో వారు శత్రువులు అనుకుంటాం, లేకపోతే మనం నిందించే కాదు. ఈ మానవజాలి మనకు శత్రువులు కాదు. నా ప్రియ సంగమా, ఏ మనుషుడు ఒకరొకరు శత్రువులు కాదు. మనందరము దేవుని యొక్క పిల్లలం. అయితే ఈ విభేదాలు ఎలా కలుగుతున్నాయంట అపవాది. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి భాగం అంటే 11వ వచనం మనం చదువుకుంటూ వెళ్తే 10వ వచనం కనబడుతుంది. మనము ఈ లోక అంధకార శక్తులతో మనము పోరాటపడుతున్నాం. అందుకని మనకేముండాలంట సర్వాంగ కవచము. ఆ సర్వాంగ కవచంతో నీకు ఉండవలసింది ఏంటంటే మెలకువ కలిగి పట్టుదలతో ప్రార్థన చేయడం. ఈరోజు ఈ దినాల్లో మనము నీ అవమానాలకు ప్రతిగా నీకు దేవుని ఘనత ఐశ్వర్యం కావాలంటే అది మనుషులు ద్వేషించబడ్డదే రాదు, మనుషులు మనం విమర్శిస్తే రాదు. కానీ పట్టుదలతో ప్రార్థన చేసి అపవాదును మనము గెలవాలి. అవతల వ్యక్తి ద్వారా అపవాది మనల్ని ఎలాగైనా దేవుని దూరం అయ్యేలాగా మనతో చెడ్డ మాటలు పలకాలని, చెడ్డ వారుగా చేయలేని వాడికి ఆలోచన. అందుకనే మన పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రభా, నేను సాతాను యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోకూడదు, వాడి యొక్క క్రియల్లోకి వెళ్ళిపోకూడదు. ఇదిగో నన్ను సిద్ధపరచని. ప్రియకుమార కుమార్తె, ఈరోజు గమనించు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి గురించో బాధపడుతున్నావా? నిన్ను వేధించిన వారు బాధించిన వరకు వారికి ఏదైనా కష్టం వస్తే బాగుంటున్నావా? కాదు, వారు కాదు మన శత్రువు అపవాది. ఆ అపవాదిని జయించగలవలసిన ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే నీ యొక్క నాయక పట్టుదల ప్రార్థన. ఎప్పుడైతే మనం పట్టుదలతో ప్రార్థన చేస్తామో ప్రభు తప్పనిసరిగా ఆయన ఆశీర్వదించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఆయన ఉదయకాల సమయంలో నీ కుమారులు నీ కుమార్తెలు నీ పాదాల సందుకు వచ్చి ఇదిగో నేను వారి పట్టు వీడకుండా ప్రార్థన చేస్తుండగా మీరే వారికి సమాధానం దయచేయండి. నీ యొక్క హస్తాల్లో వారిని భద్రపరిచి ఫలింపజేసి ఆశీర్వదించబడుతున్న దేవానికి వందనాలు. నీ కృపను వారికి చూపించబడుతున్న దేవానికి వందనాలు. వారు ఏదైతే కోరుకున్నారో ప్రతి కోరికను యేసు నామమున నెరవేర్చబడుతున్నాము దేవానికి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా, అపవాదిని జయించే శక్తి వారికి దయచేసి నీ కృపాక్షలు నింపి బలపరచుమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ధైర్యంగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు సకాలంలో ప్రతి బంధకాలను విడుదల చేసి అపవాద మన మీద విజయం ఇచ్చును గాక. ఆమేన్.